2 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే వన జాతర ఏదైతే మేడారంలో జరుగుతుందో సమ్మక్క సార్లమ్మ జాతర. దాంట్లో శాశ్వతంగా అక్కడ ఏర్పాట్లు చేయడానికి వాటిని పర్యవేక్షించడానికి ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించనున్నారు. అయితే అక్కడ ఏవైతే 2 ఏళ్లకోసారి జాతర జరుగుతుందో అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు, అక్కడ వచ్చేటువంటి ఎవరైతే భక్తులున్నారో వాళ్లకు బెల్లం సమర్పించేదాకా భక్తులు సురక్షితంగా వెళ్లి బయటికి రావడానికి అక్కడ వీలుగా ఏవైతే ఏర్పాట్లు చేయడానికి అవి ఎలా జరుగుతున్నాయని చూడ్డానికైతే ఈరోజు వెళ్తున్నారా. అయితే అక్కడ ఇప్పటివరకు ఉన్న తోరణాలు ఏవైతే ఉన్నాయో క్యూ లైన్‌లు కావచ్చు అవన్నీ కూడా చాలా చిన్నగా ఉండడము, భక్తులు వెళ్ళే దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉండడము, వారాంత సెలవులు ఏర్పడ్డప్పుడు కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడము, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే ఉందో జరగబోయే జాతరకి ముందుగానే 100 రోజుల ముందుగానే ఒక ప్రణాళికను వేసుకొని భక్తులకు సౌకర్యంగా ఏర్పాట్లు చేయాలనైతే సిద్ధమైంది. అయితే ఇక్కడ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా స్వయంగా ఈరోజు పర్యవేక్షించనున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీతక్క కానివ్వండి, కొంతమంది ఆదివాసీ నాయకులు, కొంతమంది ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మేడారం జాతర ఏదైతే జరగబోతున్నాయో పనులు దాన్ని దగ్గరుండి చూడ్డానికైతే వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి గద్దెలు కానీ, అక్కడ ఉన్నటువంటి వెళ్ళే క్యూ లైన్‌లు కానీ దాని వెడల్పును పెంచి తోరణాలు కూడా 40 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెంచబోతున్నారు. అయితే అక్కడ భక్తులు అక్కడ ఉన్నటువంటి భక్తులు ముందుగా వెళ్లి జంపన్న వాగులో స్నానం చేయడానికి, అక్కడి నుంచి బంగారం ఎత్తుకొని బంగారం సమర్పణ తర్వాత కూడా పోయిన జాతరలో కూడా ఏదైతే బంగారు సమర్పణ తర్వాత ఉందో అక్కడ పారిశుద్ధ్యం కూడా సరిగ్గా లేకపోవడం భక్తులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరంలో 100 కోట్ల వరకు దీనికి మంజూరు చేసినప్పటికీ కూడా పారిశుద్ధ్యం అనేది సరిగ్గా లేకపోవడం కూడా దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి ఏదైతే శాశ్వతంగా అక్కడ ఒకేసారి 1,00,000 మంది భక్తులు ఏదైతే జాతర ఉందో ఆ జాతరలో 1,00,000 మంది ఒకేసారి దర్శనం చేసుకోవడానికి వీలుగా క్యూ లైన్లను కానీ, అక్కడ ఉన్నటువంటి తోరణాలను కానీ మళ్ళా రీక్రియేట్ చేసి భక్తులకు అందించబోతున్నారు. అయితే ఇది రీక్రియేట్ చేసిన తర్వాత కూడా ఏదైతే ఆదివాసుల సాంప్రదాయాలకు తగ్గట్టుగానే రీక్రియేట్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఏదైతే గద్దల చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా వెడల్పుగా చేసి భక్తులకు రద్దీ లేకుండా అంతమంది భక్తులు కూడా ఒకేసారి వెళ్ళి దర్శించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నారు. అయితే దీనికి దాదాపు ప్రభుత్వం 150 కోట్లయితే ఖర్చు చేయబోతుంది. దీంతో పాటు ఏవైతే పక్కన ఉన్నటువంటి గ్రామాలు కూడా టూరిజాన్ని పెంచడానికి కావచ్చు, అటున్నటువంటి గ్రామాలు ఏవైతే వెనుకబడి ఉన్నాయో ఆ వెనుకబడిన గ్రామాలకు కూడా 91 కోట్లను కేటాయించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే చుట్టుపక్కల గ్రామాలు ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా ఈ 91 కోట్లతోటి వాటిని గ్రామాల్లో ఉన్న రోడ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కూడా పెంచాలని చూస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే వన జాతర అయినటువంటి మేడారం జాతర ఉందో అది 2 ఏళ్లకోసారి వచ్చినప్పటికీ కూడా భక్తులు కోట్ల సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. అదే సమయంలో చాలా మంది అక్కడ పారిశుద్ధ్యం లేకపోవడం కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి సదుపాయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులను అవి ఎదుర్కోకుండా భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా సురక్షితంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి కూడా ఏదైతే ఇప్పుడు ఈ 150 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్నారో అవి కూడా ఏదైతే శాశ్వతంగా అక్కడ ఏర్పాటు చేయడానికి టాయిలెట్లు కావచ్చు, అటు క్యూ లైన్లు కావచ్చు, ఏదైతే అక్కడ ఏర్పాటు చేసేటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా శాశ్వతంగా అక్కడ ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయబోతుంది ప్రభుత్వం. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు పారిశుద్ధ్యం కావచ్చు, అటు అక్కడ ఏదైతే మీడియా పాయింట్స్ కావచ్చు, గత జాతరలో వచ్చేసరికి ఏమాత్రం బాలేకపోవడము, పారిశుద్ధ్యం కూడా జాతర అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఎక్కడ చెత్త అక్కడే పడేసి ఉండడము, జాతర అయిపోయిన తర్వాత అక్కడ పారిశుద్ధ్యం కరెక్ట్ గా లేకపోవడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి జాతర చుట్టుపక్కలంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి నిల్వ ఉండడం కూడా మనం చూడొచ్చు. అయితే జంపన్న వాగులో స్నానం చేసిన టైంలో కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ స్నాన ఘట్టం దగ్గర కావచ్చు, ఏదైతే నీళ్లు పారే సమయంలో కావచ్చు, అక్కడ ప్లాస్టిక్ ను వదిలేయడం వల్ల కూడా అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి కుప్పలుగా పేరుకుపోయి పారిశుద్ధ్యం లేకుండా ఉండిపోవడం కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈసారి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అటు చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే అక్కడ చేనేత కార్మికులను కూడా ప్లాస్టిక్
నివారించడానికి ఏవైతే కవర్స్ ఉంటాయో గోనె సంచులు లాంటి వాటిని ప్రోత్సహించాలనైతే చూస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ తాత్కాలికంగా అక్కడ వెళ్ళినటువంటి మీడియా వాళ్ళకు కూడా ఒక ఏర్పాటు చేయాలని కూడా చూసింది. గత జాతరలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యాలయాలు ఉంటాయో అక్కడ వాళ్ళకు స్టే ఇప్పించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా అలా చేయకుండా ఏదైతే వాళ్ళు ఏదైతే జాతరని మహాజాతరని దేశమంతా ప్రపంచానికి చాటి చూపిస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని అనేది ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళంతా కూడా అక్కడ సురక్షితంగా ఉండొచ్చు. భక్తులతో పాటు వాళ్ళంతా కూడా అక్కడ ఉండొచ్చని అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికి కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి గ్రానైట్ ని అక్కడ ఏర్పాటు చేయబోతున్న గద్దెలు కావచ్చు, క్యూ లైన్లకు కావచ్చు, ఏదైతే గ్రానైట్ ని ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని అత్యుత్తమైన గుడిలను రూపొందించారో అట్లా సంస్థతో చేతులు కలిపి ప్రభుత్వము ఏదైతే ఇప్పటి వరకు గ్రానైట్ నిర్మాణంలో గ్రానైట్ లైమ్ స్టోన్ వినియోగించనుంది. ఏదైతే ఇప్పటి వరకు ఈమని శివనాగి రెడ్డి సేవలను వినియోగించబోతుంది. అభివృద్ధి పనుల్లో భాగంగా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించనున్నారు. ఏదైతే ఇప్పటి వరకు మనం చూసాము రాష్ట్రంలో కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ నిర్మించారో ఆ టెంపుల్స్ తీసుకున్నటువంటి వాళ్ళతో ఇక్కడ గద్దెలను విస్తరించబోతున్న దగ్గర కూడా ఆ గ్రానైట్ ను ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కానీ, తాగునీరు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ వచ్చేటువంటి భక్తులకు అక్కడ ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వీటిని దగ్గరుండి కొంతమంది మంత్రులతో కానీ, అటు ఆదివాసీ దేవత కాబట్టి కొంతమంది ఆదివాసీ ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళందరితో కలిసి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నాయకులతో పాటు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి గద్దెలను దర్శించడానికి వెళ్ళబోతున్నారు. అయితే వచ్చే మహాజాతరలు ఏవైతే ఉందో మహాజాతరను మనం చూడొచ్చు. ఇంత ఏదైతే పకడ్బందీగా నిర్వహించబోతున్నటువంటి జాతరలో కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అటు వైద్యానికి సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా ఏవైతే ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.